హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి మునంగాకు సూప్. ఈ మునంగాకు సూప్ కోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో 3 గ్లాసుల వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఈలోపు 2 కప్పుల మునంగాకును ఇలా కాడలు లేకుండా తుంచేసుకొని నీట్గా 2 సార్లు కడిగేసి మరిగిన వాటర్లో వేసేసుకోవాలి. ఈ మునంగాకు వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని తప్పకుండా వీక్లీ వన్స్ ఎందుకు కాదు అంటే హెల్త్కి చాలా మంచిది. ఈ మునంగాకు సూపే కాకుండా మునంగాకు పప్పు, పచ్చడి, మునంగాకు పొడి వీటన్నిటినీ మన ఛానల్లో అప్లోడ్ ఉన్నాయి. ఒకసారి ఛానల్లో చెక్అవుట్ చేసేయండి. ఇప్పుడు మరిగిన వాటర్లో ఈ మునంగాకుని పూర్తిగా 2 కప్పుల దాకా కడిగేసిన మునంగాకుని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని అందులో 5-6 పెద్ద సైజున్న వెల్లుల్లిని, అలాగే 1 స్పూన్ మిరియాలను, వీటిని మెత్తగా ఇలా కచ్చపక్కగా దంచుకోవాలి. ఇప్పుడు చిన్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇలా చిన్న చిన్న సైజుగా కట్ చేసుకొని వీటిని కూడా కచ్చపక్కగా నూరేసుకుంటే సరిపోతుంది. ఇలా నూరిన తర్వాత మరిగిన వాటర్లో వీటిని వేసేసుకొని బాగా ఒక 5 to 10 minutes పాటు బాగా మరిగించుకోవాలి. వాటర్ ఇలా గ్రీన్ అయిన తర్వాతనే ఈ మిశ్రమాన్ని అందులో వేసేసి బాగా మరిగించుకోవాలి. ఈ సూపు మార్నింగ్ పరగడుపున కానీ ఈవినింగ్ టీ టైంలో కానీ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. జలుబు, దగ్గు ఎలాంటిది ఉన్నా కూడా తొందరగా తగ్గిపోతుంది. బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా తొందరగా నయం చేస్తుంది. ఇప్పుడు చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఒక 5 minutes పాటు మరిగించుకున్నామంటే వేడి వేడి మునంగాకు సూప్ రెడీ. ఈ సూప్ని చక్కగా ఇలా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ ఆకునంతా చిన్ని పట్టేసుకోవాలి. మునంగాకు సూప్ని రెగ్యులర్గా తీసుకున్నామంటే వితిన్ 7 daysలో హెయిర్ ఫాల్ స్టాప్ అనేది అరికడుతుంది. అలాగే రీగ్రోత్ హెయిర్ని కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. సో దీన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ యూజ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని